కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నగరంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ 14 సర్కిల్స్ కు నియమించిన ప్రత్యేక అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నగరంలోని ప్రతి సర్కిల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సమర్థవంతంగా జరిగేలా ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ప్రతిరోజు ఆయా సర్కిల్స్ లో పర్యటిస్తూ 5 ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా లేదా, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, విజువల్ క్లీనింగ్నెస్, అలాగే ప్రజా ప్రదేశాల్లో అక్రమ ఫ్లెక్సీల తొలగింపు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో నగరంలోని అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై బిఎస్ సీతాపతిరావు రూపొందించిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, ప్రకృతి సంరక్షణకు కృషి చేద్దామనే అవగాహన కరపత్రాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ 14 మందితో పాటు వీరు ఇన్స్పెక్ట్ చేసి మనకి ఏదైతే మేస్త్రులు ఉన్నారో, శానిటరీ ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా 5 పనులు చేయాలి. 1, డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నారు లేదనేది చూడాలి, ఫస్ట్ పాయింట్. 2వది శానిటేషన్, డ్రైన్స్ సక్రమంగా క్లీనింగ్ చేస్తున్నారు లేదా అని చూడటం 2వ పాయింట్. క్లీన్ చేసిన ఉదయం క్లీన్ చేస్తున్న డ్రైన్స్ మధ్యాహ్నం నుండి ఏదైతే వేస్ట్ వచ్చిందో దాన్ని క్లీన్ చేయడం, కేర్ అవుట్ చేయడం 2వ పాయింట్. 3వ పాయింట్ చూసినట్లయితే ఆ వీధిలో వీరు లైట్లు వెలుగుతున్నాయి లేదా చూడటం. 4వ పాయింట్ చూసినట్లయితే మనకి విజిబుల్ క్లీన్నెస్ ఉందా లేదా చూడటం. 5వది మనకి ప్రతి వార్డును కూడా సిటీ మనకి ప్లానర్ ఉన్నారు, వారి ద్వారాగా ఈ ఫ్లెక్సీని నిషేధించాలి. ఫ్లెక్సీని కూడా నిషేధించడానికి గౌరవ కలెక్టర్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి నుంచి ఏదైతే ఈ 14 మంది స్పెషలిస్ట్స్ ఉన్నారో ప్రతిరోజు కూడా వారు వార్డ్ని విజిట్ చేసి